హలో గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ అండి. దిస్ ఈజ్ మై వైజాగ్ వాటర్ వరల్డ్ ట్రిప్. ఆఫ్టర్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మేమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. ఆల్ ఆఫ్ షడన్ మేము ప్లాన్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ డేనే మేము స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో మేమైతే కాకినాడలో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. సో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఇక్కడే చేసేసి ఆ తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళేటప్పటికి వైజాగ్ రీచ్ అయ్యేటప్పటికి 10:15 అలా అయింది. సో మేమేం చేసామంటే గూగుల్ మ్యాప్ చూసుకుంటూ జస్ట్ బ్లైండ్గా ఒక దగ్గర ఇలా లెఫ్ట్ తీసుకోవాల్సింది మేమైతే హైవే ఎక్కేసామండి. దానివల్ల మాకు 1 అవర్ అయితే టైం వేస్ట్ అయిపోయింది. సో అక్కడ ఇంత ఫేమస్ ప్లేసెస్కి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఒక బోర్డు అన్న మెన్షన్ చేసి ఉండాల్సింది. సో అండ్ చాలామందికి ఎవరికి అడిగినా కూడా చాలామందికి అడుగుతూనే వెళ్తున్నారు, అడ్రస్ తెలియట్లేదు. సో ఒక పాయింట్కి అయితే వచ్చిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళు బస్సెస్ వాళ్ళని అడిగితే అక్కడైతే చెప్పారండి. అక్కడ వరకు మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా తిరిగేసాము. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది కనుక్కొని ముందుగానే అడ్రస్ పక్కగా కనుక్కొని వెళ్ళడం అయితే మంచిది. అండ్ ఇంకెలా అయితే మేము 11:30 ఆ టైంకి అయితే మేము రీచ్ అయిపోయామండి. సో మాకు 1 అవర్ ఇంచుమించు వేస్ట్ అయిపోయింది. ఈ వాటర్ వరల్డ్ అనేది ఎవ్రీడే వీక్ డేస్ అండ్ వీకెండ్స్లో కూడా 10:30కి అయితే స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 6కి అయితే క్లోజ్ చేస్తారు. సో అడల్ట్స్కి 650 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారండి. కిడ్స్కి అయితే 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బిలో 2 ఇయర్స్ వాళ్ళని అలౌ చేయరు కాబట్టి ఆ తర్వాత ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. సో వన్స్ టికెట్స్ అయితే తీసుకున్న తర్వాత లోపలికి వచ్చి మనం డ్రెస్సెస్ అనేవి తీసుకోవాలండి. సో మనం తీసుకొచ్చిన డ్రెస్సెస్ అయితే వాళ్ళు అలౌ చేయరు. సో చూస్తున్నారు కదా, ఇలా అందరికీ డ్రెస్ కూడా అయితే ఉంటుందండి. సో పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మళ్ళీ మనం డ్రెస్సెస్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకు బైబ్యాక్ 50 రూపీస్ అయితే మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేస్తారండి. సో అక్కడే మనం తీసుకోవాలంటే మొబైల్ కవర్స్ కూడా తీసుకోవచ్చు. 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. డ్రెస్సెస్ తీసుకున్న దగ్గర అయితే మాత్రం ఒక ½ అవర్ అలా వేస్ట్ అయిపోయిందండి టైము. సో వాళ్ళు ఏంటంటే ఎలా అంటే అలా అమౌంట్ తీసుకోవడము, టోకెన్స్ ఇచ్చేయడం అలా చేస్తున్నారు. ఒక లైన్ అనేది పర్టికులర్ లైన్ అది పెట్టకుండా. సో దానివల్ల చాలా టైం అయితే వేస్ట్ అయింది అక్కడ. అండ్ మనం అక్కడే మొబైల్ కవర్స్ కూడా తీసుకోవచ్చు, దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అదైన తర్వాత మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవి రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రూమ్స్ ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో మనం తీసుకొచ్చిన థింగ్స్ అవి ఏమైనా పెట్టుకోవాలి అంటే కనుక మనకు లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో లాకర్ కూడా సమ్ 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. సో అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ కీస్ కూడా మన దగ్గరే ఉంటాయి. సో ఇంకా దాని తర్వాత ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చండి. ఆ ఎంట్రీ దగ్గర మన హ్యాండ్స్కి అయితే బ్యాండ్స్ అయితే వేస్తారండి. సో టికెట్ కన్ఫర్మేషన్ అన్నట్టు అది. సో అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అండి. లోపలే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ క్రౌడ్ ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళందరికీ కూడా ఒకేసారి సఫిషియెంట్గా అయితే చేయలేకపోయారు అనిపించింది. చాలా టైం అయితే అయిపోయింది. అండ్ మేము లోపలికంతా వచ్చేటప్పటికి 12:15 అలా అయిపోయింది. మేము అనుకున్నాం ఇంత ఎండగా ఉంది ఈ టైంలో ఇంకా మనం ఏం ఎంజాయ్ చేస్తాం, ఇంత క్రౌడ్గా ఉంది అని అయితే అనుకున్నాము. వన్స్ ఒక్కసారి వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియలేదు. బికాజ్ మేము అనుకున్నాం 650 రూపీస్ ఇంత ఎక్కువేమో ఛార్జ్ అలా అనిపించింది. కానీ ఒక్కసారి వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంక ఇవేమీ కూడా నిజంగా గుర్తుకు రాలేదండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వ్యాక్యూమ్ పూల్ ఉంది. సో వ్యాక్యూమ్ ద్వారా మనకి వేవ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మ్యూజిక్ కూడా అలా కంటిన్యూగా పెడతారండి. సో వెళ్ళగానే ఫస్ట్ కిడ్స్ పూల్ అయితే అవైలబుల్గా ఉందండి. అంటే ఎవ్రీ 2 అవర్స్ అలా ఒక్కొక్కటి యాక్టివిటీ అయితే ఉంచుతారండి. సో వాళ్ళైతే మనకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మైక్స్లో. సో ఇప్పుడు ఈ వాటర్ పూల్ అయిపోయింది, వాటర్ స్లైడ్స్ దగ్గరికి వెళ్ళండి ఇలా చెప్తూ ఉంటారండి. సో ఒకసారి అది స్టాప్ చేశాక వేరే చోటకైతే వెళ్ళి ఆడుకోవాల్సి ఉంటుంది మనం. సో ఎక్కువ అందరూ రైన్ డ్యాన్స్ అండ్ ఈ వ్యాక్యూమ్ పూల్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా. రెయిన్ డ్యాన్స్ అనేది పిల్లలకి అందరికీ చాలా బాగుంది. వ్యాక్యూమ్ పూల్ కూడా చాలా బాగుంది. బట్ కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ లోతు ఉంది. అండ్ ఇదైతే స్వింగ్ మోడ్ ఉంటుంది కదండి. సో అలా ఉంటున్నాయి అన్నమాట వేవ్స్. దానివల్ల పిల్లల్ని అయితే లోపలికి కొంచెం అలౌ చేయకుండా కొంచెం ఫ్రంట్ ఆడుకోమన్నారు. బట్ మిగిలినంతా కూడా చాలా బాగుందండి. ఇంకా వాటర్ రైడ్స్ అయితే ఇంచుమించు 6 ఎన్నో ఉన్నాయి. బట్ పైకి 4 ఫ్లోర్స్కి అయితే వెళ్ళి మనం అక్కడి నుంచి అయితే వాటర్ రైడ్స్ అయితే చేసుకోవాలి. వాళ్ళు చాలా కేర్గా వాళ్ళకంతా తెలిసి ఉంటుంది కాబట్టి అలాగే వాళ్ళు అలౌ చేస్తారు. సో ఇక ఈ ఎంజాయ్మెంట్ అంతటి కోసం నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుందండి.
చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన కోరుతున్నాండి. వెహికల్ లోపల తీసుకురావద్దు, దయచేసి కొంచెం వెనకాలనే ఉండాలి, లోపల తీసుకురావద్దండి అని కోరుతున్నానండి. దయచేసి కొంచెం వెనకాలకు తీసుకెళ్ళాలి, చిన్నపిల్లల్ని లోపల తీసుకురాకూడదు. జషీలరా ఏంటి మీరు కనిపించండి.
వచ్చేస్తుంది. జేషు ఏంటి నేను కూర్చోనా నేను దా జేషు ఏ జారట్లేదు జేషిలా చూడు ఏ వెళ్ళట్లేదు ఏ మమ్మల్ని తోసేస్తున్నారేంట్రా మీరు బెండో వల్ల ఉన్నాడు జస్సు మళ్ళీ వెళ్తున్నాడు